20 years of excellence. Sun International Institute of Tourism and Management. అంటే ఇది చెప్పు రెండు మాటల్లో. ప్రేమ అంటే ప్రేమ. ప్రేమ అంటే అవి రెండు మాటలే ప్రేమ. ఇది అవి రెండు మాటలు కాదు, రెండు అక్షరాలు. ప్రేమ. అంతే, నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తానండి. ప్రేమ అంటే రెండు అక్షరాలు మాత్రమే అనుకుంటారు, కానీ ఇద్దరు లైఫ్. బా. సో ఎవ్రీ సండే మార్నింగ్ 8 గంటలకి ఆసియా గారి ప్రవచనాలు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి. ఏయ్ కామెడీ చేయకుడు. నువ్వు చేస్తున్నావు, మమ్మల్ని చేద్దాం. తన ఫేవరెట్ కలర్ నిజంగా తెలీదా మీకు? తెలియదు నాకు. అయ్యో. తెలీదని చెప్తున్నాను కదా. దమ్ముంటే చెప్పు. ఇంక దమ్మే అని చెప్తుంటే తెలియదని చెప్పు. ఏదో ఒకటి, అది నేను ఓకే అని చెప్తా, కనీసం నా హ్యాపీనెస్ కోసం. బ్లూ. ఓకే డన్. నిజంగా ఫేవరెట్? పర్లే, మనకు కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ దానికి ఇష్టం లేదు. ఫస్ట్ దానికి ఫేవరెట్ లేదు, అందుకే కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ లైఫ్ లో పర్సన్ మాత్రం ఒక్కరే ఆప్షన్ నాకు. అమ్మో, ఎట్లా ఏం రాసుకోవాలి, స్పాంటినిటీ వాడుకోవాలి. శనివారం సాయంత్రం 5 గంటలకి నేరాలు ఘోరాలు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి నుగ్రాజ్ గారు? నుగ్రాజ్ కి ఫిష్ అంటే ఇష్టం, బట్ నేను లివర్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం. నువ్వు చేస్తే అసలు ఇష్టం లేదు నాకు ఫిష్ అంటే ఇష్టం. అంతే, ఫిష్ అంటే ఇష్టం. తన ఫేవరెట్ బోటి కర్రీ అంటే కూడా, గోంగూర బోటి కూర అంటే ఇష్టం. మటన్. ఎస్, మటి నల్లి బొక్కలు అన్నమాట, మటన్ పాయ. కరెక్టేనా? మీకు ఇష్టమా? ఎస్. ఓకే, ఫేవరెట్ స్పాట్ ఏంటి? స్పాట్ రాజుకి బాత్రూమ్. బాత్రూమ్. ఎక్కువ అక్కడే స్పెండ్ చేస్తాడు. ఏం చేస్తారండి క్రియేటివిటీ బాత్రూమ్ లో? జనరల్ గా వరల్డ్ లో సక్సెస్ అయిన పీపుల్స్ లో 90% బాత్రూమ్ లోకి వెళ్ళి ఆలోచించే సక్సెస్ అయ్యారు. ప్లేస్ లేదు అక్కడ క్రియేటివిటీ థాట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు. ఇటు బాత్రూమ్ లో కూర్చుంటే అక్కడే కూర్చుంటారా రోజంతా? నిజం చెప్తున్నా కదా, నిజంగా ఎందుకో బాత్రూమ్ లో కూర్చొని నేను ఒక ఏమంటారు, ఒక OTT మూవీ రాసుకున్నా, ఒక వెబ్ సిరీస్ రాసుకున్నా అంటే థాట్. నిజంగా ఒక సాంగ్ కూడా అనుకున్నావు. వెళ్ళేటప్పుడు పుస్తకం అనుకో, అక్కడికి వెళ్తే ఎందుకు మంచిగా అనిపిస్తుంది. ఇల్లంతా వదిలేసి బాత్రూమ్ ఎత్తుక్కుని వెళ్ళి కూర్చొని దాంట్లో రాసుకోవాలి. కూర్చుని రా, పెన్ను ఏం తీసుకెళ్ళి రాయలేను, అట్లా గుర్తు అట్లా. ఓకే, తన ఫేవరెట్ స్పాట్ ఏంటి? ఫేవరెట్ వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. కరెక్టా? ఎస్. ఓకే, మా ఊరు, మా ఇల్లు. మీకు మీ ఇద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి? అయ్యి లేవు, అదొద్దు. అది లేదా? గుర్తు లేదా? ప్రపోజ్ ఏమీ లేదు, ఎవరైనా చేసుకోలేదు ఇంతవరకు. చెప్తున్నావు కదా. అమ్మ, నేను ఇంకా చెప్పులు తీస్తున్నారు. సారీ ఇది నెయిల్ పాలిష్ అన్ని ఫింగర్స్ పెట్టుకోలే, కవర్ చేస్తున్నా. లీడ్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. లీడ్ ఇస్తున్నాను మరి, పాపం డేట్ గుర్తు లేకపోతే లీడ్ ఇవ్వాలి కదా. దానికి చెప్పులకి డేట్ లేదు. డేట్ లేదు. ఓకే, అసలు లేదు. లేదు. పక్కా లోకల్. డేట్ నాకు గుర్తు లేదు, బట్ ఇయర్ గుర్తుంది. ఏ ఇయర్? తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. బాబు నీకు దండం పెడతా, నువ్వు ఏమన్నా ప్రెస్ మీట్ రిలీజ్ డేట్లు పెడుతున్నాయి, నన్ను అఫీషియల్ గా క్వశ్చన్ పాస్. మరి నువ్వు అన్ని నో చెప్తున్నావు కదా, అందుకని. మీరు అన్ని నో చెప్తున్నారు కాబట్టి ఆవిడ పాస్. కొన్ని చెప్తున్నా, తెలియని నో చెప్తున్నా. ఓకే, నూకరాజ్ గారి బాగా కోపం వస్తే ఏం చేస్తారు? కొడతారా? తిడతాడు. ఫస్ట్ తిడతారా? బాగా తిడతారా? అయ్యో, ఫుల్. ఇంత ఉంటది, ఏమంటారు, ఇంత మెమొరీ కార్డ్ ఇంత అయితే అందులో అన్ని ఇవే ఉంటాయి. తర్వాత బుజ్జిగిచ్చడానికి ఏం చేస్తారు మరి కోపం పడిన తర్వాత? అట్లా చూసి అమ్మా ఇద్దా, మళ్ళీ పిలవడం కూడా ఇట్రా అంటాడు. నేను వెళ్తా, వెళ్ళి అప్పుడు ఇంకా వదిలేండి, ఇంకా అప్పుడు వినాలి కదా, చెప్తే ఎందుకు ఇట్లా అనిపిస్తావు అది ఇది చెప్తాడు. అప్పుడు బుజ్జిగిస్తారా? మీకు తనకి కోపం వస్తే ఏం చేస్తారు? ఏడుస్తుంది. కోపం వస్తే ఏడుస్తుందా? మిమ్మల్ని కొట్టలేదా? ఎప్పుడు తిట్టలేదా? ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు కొట్టినా చెప్పు. ఎప్పుడన్నా కొట్టినా? ప్రత్యక్ష దైవం. అసలు అపచారం. నేను కొట్టినండయ్యా, నేను కొట్టినా అంటే ఎవ్వరు నమ్మరు, మన కెమెరామెన్ బ్రో కూడా నమ్మడు. సరే, ఒక సీరియస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మరి మీరు నవ్వుతున్నారు సీరియస్ అని. ఓకే ఓకే, మీ ప్రేమను గెలిపించుకోవడానికి మీరు చేసిన పెద్ద యుద్ధం ఏంటి? పెద్దదే. ఇవన్నీ మనకు వస్తాయి. యుద్ధం అప్పుడే చెప్పదలుచుకోవట్లేదా? యుద్ధం తర్వాత కూడా ఎందుకు సీక్రెట్? కోల్డ్ వార్స్ చాలా ఉంటాయి, కానీ
మంచిగా హాట్గా ఇద్దాం. హాట్కి ఇస్తారా? మీ ఫ్యామిలీస్ లో గొడవలేని ఆడపిల్ల ఇంట్లో ఖచ్చితంగా అవుతాయి కదా మామూలు. వరకు పోలే, అందుకే ఇక్కడ వద్దంటుంది. అంతవరకు పోలేదు, వీడియోస్ ఇన్ని పెట్టారు, అంతవరకు వెళ్లకుండానే ఉంటదా? ఇది తర్వాత తీసేస్తారా? ఇదే పెడతారు పట్టు. మీరు ఇదే పెడతారేమో. సరే తీసేపిస్తాలే, చెప్పండి. బేసిక్గా జనరల్గా ఎవరైనా ఇండస్ట్రీ అంటే వీడియోస్ చేస్తున్నాం, అంతకుమించి మనం ఏం చేస్తాం, వాళ్ళు వీడియోస్ అనుకుంటాం. ఓకే, మరి నిశ్చితార్థం చేసుకున్నాము లేక ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు థమ్స్ పెట్టి పెడుతుంటారు కదా, ఫస్ట్ వాళ్ళే చూసి ఫోన్ చేస్తారు బాగుంది వీడియో అని. యూట్యూబ్ లో వ్లాగ్స్ అయితే బ్లాగ్స్ అవి కంటెంట్ క్రియేట్. మేము ఎప్పుడు కూడా, నేను రాజుని ఎప్పుడు నాకు హగ్ చేసుకోవాలన్నా హగ్ చేసుకోను, అంటే కొన్ని అది వేరేలా తీసుకుంటా అని చెప్పేసి. బట్ ఫ్యామిలీస్ ఎవరికైనా ఉంటాయి, ఇంకా అవి తర్వాత చూద్దాం, తర్వాత చూస్తారు. ఇప్పుడు కష్టం చెప్పరు. ఓకే, సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. సో లాస్ట్గా మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఫ్యాన్స్కి, మీ జబర్దస్త్ ఫ్యాన్స్కి, మీ సాంగ్స్కున్న ఫ్యాన్స్కి నెక్స్ట్ ఏం రాబోతున్నాయి ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్తారు? సో నెక్స్ట్ అయితే మంచి సాంగ్స్ ఒక 2-3 రాబోతున్నాయి. ఓకే, అది మన నుగ్రాజా 7425 ఛానల్లోనే రిలీజ్ అవుతాయి. సో ఈ మధ్యలో ఏవో వేరే వేరే ఫోక్ సాంగ్స్ చేస్తున్నాం, అవి బాగానే ఉంటాయి. సో మన సాంగ్స్ ఎస్పెషల్లీ మన సాంగ్స్ ఏంటంటే అబ్బిగో అని చెప్పి ఒక సాంగ్ రాబోతుంది. ఓకే, అది కూడా బాగుంటుంది. అబ్బిగో నెల్లూరి సేలల్లో రబ్బిగా నాకు దుబైతాంది, ఈ స్టైల్. ఇది కూడా ఒక లాస్ట్ లో దగ్గుతున్నారు, అది పాటలో ఉంది. ఓకే, ఓ రబ్బిగా నాయనక పడవద్దు, ఓ రబ్బిగా అందరు చూస్తున్నారు, ఓ రబ్బిగా. సో ఇది ఒక స్టైల్, డిఫరెంట్ స్టైల్ ఉంటది. సో ఆ తర్వాత ముఖ్యంగా మన బాయ్స్ కి నచ్చే సాంగ్ ఇందాక నేను పాడాను ఆల్రెడీ. సో అంటే బాయ్స్ అనే కాదు, అందరూ కనెక్ట్ అవుతారు, లేడీస్ కూడా కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ అవుతారు. బాగుంటది, యూనివర్సల్ సాంగ్ అది నాకు తెలిసి. అంటే మనం రెగ్యులర్ గా చేసేవన్నీ అందులో ఉంటాయి. పిచ్చోళ్ళు రాయి పోరలం గవలాగాళ్ళు ఈ పోరగాళ్ళు సిన్సియర్ గా ప్రేమిస్తారు, సంకనాకి పోతారు, ఉద్యోగం వదిలేస్తారు, దాని వెనకాల కాపలా ఉంటారు, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా. సో ఈ టైప్ లో ఉంటది సాంగ్. ఏమంటారు, రియల్ కి దగ్గరగా, రియాలిటీకి దగ్గరగా ఉంటది. సో ఆ సాంగ్ కూడా రాబోతుంది, ఇంకోటి మందు సాంగ్ కూడా రాబోతుంది. సో కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి. నిజంగా తాటి బెల్లం సాంగ్ నేను ట్రెండింగ్ వస్తుంది అనుకున్నాను, కానీ ట్రెండింగ్ 1 వస్తుందని నేను అనుకోలేదు. సో ఆ ట్రెండింగ్ 1లో పెట్టిన ప్రతి ఒక్కరికి, చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ, మమ్మల్ని పిలిచి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు. సో మీరేమైనా చెప్తారా? మామ అన్ని చెప్పేశాడు కాబట్టి మనం చెప్పడానికి లేదు, కాపీ పేస్ట్ అట్లానే ఏం కాదు. కానీ ఇప్పటిదాకా మమ్మల్ని అందరూ అంటే ఓన్ గా చాలా మంది చాలా ఓన్ గా చేసుకొని మమ్మల్ని ఇష్టపడుతున్నారు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా బాగా అంటే అడిగే క్వశ్చన్స్ కూడా మాకు నచ్చినాయి, ఇంటర్వ్యూ చేసే విధానం అయితే ఇంకా బాగా నచ్చింది. సో మీరు ఇంటర్వ్యూ చూసినాక ఏంటి మా సాంగ్ ఎవరైతే చూడలేదో ఇంకా చూసేది లేదు, ఆల్రెడీ తిట్టుకుంటున్నాం, వద్దు తీసేయండి సాంగ్స్ అని. ఆ తాటి బెల్లం అయితే నిద్రలో కూడా వచ్చేసి అంత ఫేమస్. నేను ఇందాక చెప్పా, మీరు ఆ పాట నాకు తాటి బెల్లం తాయిద రొట్టె రొట్టె కష్టం. మీరు మామూలు పాట ఏదైనా చెప్తే పాడతా గానీ నార్మల్ పాట పాడండి. ఇంత ముందు అదే గాతో ఒక పాట వస్తుంది కదా మీది, గుట్ట కింద అది కూడా లిరిక్స్ ఉంటే పాడతా. అంటే రాదు నాకు, లిరిక్స్ ఉండాలి, నేను పాడాలి. స్టార్టింగ్ ఓ ముద్దులయ్యా స్టార్టింగ్. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, వరసకున్నకు మరదాలివే నా ముద్దు గుట్ట కింద అంత ఆ ఫోక్. ఇప్పుడు సినిమా పాటలు అనుకోండి ఏమేమో వస్తాయి, కానీ ఈ ఓకే మా పాటలు మీరు వింటున్నా, అది మాత్రం అదే మాకు 10,000 మళ్ళీ అడిగారా 10,000. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు దాకా కూర్చొని మాట్లాడినందుకు, నవ్వించినందుకు, 2 నిమిషాలు ఆయుష్ నాది పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పాటలతో రావాలి, కానీ మాకు మరీ ఇద్దరు తీసేయండి అనేంత విసిగించకుండా అదే ఆ ట్రెండింగ్ లో చాలా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా ట్రెండింగ్ లో వెళ్ళిపోవాలా అలాంటి ఇది ఫినిషింగ్ ఇచ్చేస్తా. జనరల్ గా ఒక యూనివర్సిటీ ఆయన కింద కమెంట్ చేశాడు ఈ పాటకి. ఇది కూడా నాకు తెలియదు, ఎవరో నాకు తీసి పెట్టారు అనమాట. సాంగ్స్ అంటే వచ్చి 4 డప్పులు కొట్టి
4 స్టెప్పులు వేసేసి వెళ్ళిపోయే స్టైల్లో లేదు. ఓకే. ఒకప్పుడు విలేజ్లలో ఉన్న ఈ జానపదాన్ని అది అంతరించిపోకుండా మళ్ళీ దేవకమ్మ రూపంలో దాన్ని తీసుకురావడం. దేవకమ్మ పాడిందంటే ఓకే, బట్ నూకరాజు కూడా అదే స్టైల్ అందుకుని పాడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని. ఒక యూనివర్సిటీ ఆయన పెట్టాడు కింద కమెంట్, అది ఇంత ఉంది నాకు స్క్రీన్ షాట్ పెడితే. సో కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోవాలనుకోకూడదు, ఇవి కూడా ఉండాలి. అంటే నేను అంటాను, అంటే ఇది మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసిన స్టైల్ కదా. ఎప్పుడైనా సరే ఒకప్పుడు మన అమ్మోళ్ళంతా కూడా చీరలు పద్ధతి, తలదించుకోవడం, ఇప్పుడు తలెత్తుకోవడం, ఎవరిష్టం వాళ్ళది, మిడ్డీలు చెడ్డీలు ఇవి వచ్చేసినాయి. అలానే అవి పోకూడదు, అవి పోవాలని కాదు, ఇది వచ్చిందని అది పోవాలని కాదు, అది ఉండాలి ఇది ఉండాలని కాదు, కానీ ఇంక ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. సో కాబట్టి అది మాత్రం ఉండాలి ఖచ్చితంగా, అది ఒకటే చెప్తున్నాను. పాత తరాన్ని ఆ స్టైల్ ఆ కల్చర్ ఏదైనా కానీ మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒకప్పుడు మనం రాగులు సజ్జలు ఇవి తినేవారు, ఇప్పుడు రైస్ కి వచ్చారు. ఇప్పుడు వాటి వల్ల ఆరోగ్యం ఖరాబ్ మళ్ళీ దానికి వెళ్తున్నారు. డెఫినెట్లీ నేను చెప్తున్నా చూడండి, అప్పుడు చీర నుంచి మిడ్డీలు జడ్డీలకు వచ్చారు, మళ్ళీ చీరలకు వెళ్ళే రోజులు వస్తాయి, వెళ్తారు ఖచ్చితంగా, ఆ రోజులకి వెళ్తారు. మన స్టైల్ బ్రహ్మం గారి శిష్యుడు అలా అని కాదు, జనరల్ గా ఎవరైనా చెప్పేది. అలా అయితే సో థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండి.